నమస్తే సార్. నమస్తే. చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని కంపెనీ చూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇవి పెద్ద కంపెనీస్, వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, మనం కొంతకాలం వెయిట్ చేసినా కూడా మనకు మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి. సో అట్లా పెద్ద పెద్ద కంపెనీస్ అని చెప్పి వాటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిదేని అంటారా, లేదంటే కంపెనీని బట్టి వేరియేషన్స్ ఉంటాయా? అంటే కంపెనీస్ పెద్దవా చిన్నవా అని కాదండి, మనకు ప్రాఫిటబిలిటీ ఇచ్చే కంపెనీస్ ఎంత క్వాలిటీగా ఉన్నాయని చూడాల్సి వస్తుంది. అంటే ఈ కంపెనీస్లో సైజెస్ ఉంటాయండి. అంటే దాన్ని మనం ఎలా అంటామంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ అని, మిడ్ క్యాప్ కంపెనీస్ అని, స్మాల్ క్యాప్ కంపెనీస్ అని మనం డివిజన్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక 2000 కోట్ల రూపాయల కంటే మార్కెట్ క్యాప్ అనే వర్డ్ వాడతారండి. అంటే కంపెనీ యొక్క మొత్తం సెల్లింగ్ వాల్యూ అనమాట. అంటే ఇప్పుడు ఈరోజు మార్కెట్ షేర్లు ఎన్ని ఉన్నాయి ఒక కంపెనీలో, ఆ షేర్లని ఒక మార్కెట్లో ఉండే ప్రైస్తో మల్టిప్లై చేసే వచ్చే మొత్తాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారండి. అంటే మనం ఒక కంపెనీని మొత్తం స్వాధీనపరచుకోవాలంటే అంత డబ్బు పెట్టాల్సి వస్తుంది. 100% స్వాధీనపరచుకోవాలంటే. 50% స్వాధీనపరచుకోవాలంటే 50% మార్కెట్ క్యాప్లో 50% డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు రిలయన్స్ అనే కంపెనీ ఉందండి. రిలయన్స్ అనే కంపెనీ దాదాపుగా 18 లక్షల కోట్ల రూపాయల దాకా మార్కెట్ క్యాప్ ఉంది. అంటే ఆ కంపెనీని స్వాధీనపరచుకోవాలంటే 9 లక్షల కోట్ల రూపాయల దాకా 50% అట్లీస్ట్ 50% అంటే 9 లక్షల కోట్ల రూపాయల దాకా పెట్టాల్సి వస్తుంది. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పెద్ద కంపెనీలు లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభదాయకమా, లేకపోతే చిన్న కంపెనీలైనా పర్వాలేదా? ఇదేంటంటే బేసిక్గా పెద్ద చిన్న అని కాదండి, మనకి ఇంకా గ్రోత్ ఉందా, గ్రోత్ అనేది ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఆ కంపెనీల్లో ఉందా అనేది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఎంత గ్రోత్ ఛాన్స్ ఉంది, భవిష్యత్తులో భయాలు ఎంత ఉన్నాయి ఒక సెక్టార్లో, వీటిని బట్టి ఆ ఆటలో ఉన్న మంచి షేర్లను ఎన్నుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కంపెనీస్, మెచ్యూర్డ్ కంపెనీస్ ఏంటంటే ఇంకా భయం తక్కువ ఉంటుంది, అంటే నష్ట భయం తక్కువ ఉంటుంది. ఆ కంపెనీస్ చాలా సంవత్సరాల పాటు మార్కెట్లో ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీస్, బిర్లా వాళ్ళ కంపెనీలు, అట్లాగే మహేంద్ర గ్రూపు, రిలయన్స్ గ్రూపు, రిలయన్స్ అంటే ముఖేష్ అంబానీ గ్రూప్ కంపెనీస్, ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి మార్కెట్లో ఆపరేట్ అవుతూ ఉన్నాయి. సో ఆపరేట్ అవటం వల్ల ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సేఫ్ రిటర్న్స్ అంటే మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయండి. అంటే యావరేజ్ అనేది ఒక 10% రిటర్న్ పర్ యానం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో అట్లా కాకుండా నా పోర్ట్ఫోలియో అంటే అన్ని ఒక బాస్కెట్ అండి, ఒక షేర్ల యొక్క బాస్కెట్. అంటే నేను రకరకాల షేర్లు ఇన్వెస్ట్ చేస్తాను కాబట్టి ఆ మొత్తం బాస్కెట్ని పోర్ట్ఫోలియో అంటారు. ఈ పోర్ట్ఫోలియో షేర్స్లో అంటే నా పోర్ట్ఫోలియో అగ్రెసివ్గా ఉండాలి, ఫాస్ట్గా పెరగాలి, డబ్బు ఎక్కువ సంపాదించాలనుకున్న వాళ్ళు కొంత రీసెర్చ్ చేసుకొని క్వాలిటీ కంపెనీస్, చిన్న చిన్న కంపెనీలు, భవిష్యత్తులో బాగా పెరిగే కంపెనీలు, అంటే రకరకాల సెక్టార్లు వస్తూ ఉంటాయండి. ఆ సెక్టార్స్లో ఇది పెరిగే అవకాశం ఉంది, వీళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఇట్లాంటివన్నీ కూడా మనం కొంచెం రీసెర్చ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే రీసెర్చ్ చేసిన వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటి కంపెనీస్ కనుక ఎన్నుకున్నట్లయితే ఆ కంపెనీస్ చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో మనము ఎప్పుడైతే చైనా నుంచి ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయో కెమికల్ సెక్టర్ బాగా పెరగడం జరిగిందండి. కెమికల్ కంపెనీస్ భారీ ఎత్తున పెరగడం జరిగింది. అంతకుముందు సంవత్సరాల్లో మనం చూసినట్లయితే గవర్నమెంట్ కెమికల్ సెక్టార్లో కొన్ని రిఫార్మ్స్ చేయడం జరిగింది. కెమికల్ కంపెనీస్ పెట్టే వాళ్ళందరికీ ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల దాకా కెమికల్ ఉత్పత్తుల్ని చైనా నుంచి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఆ దిగుమతిని, ఆ బడ్డను తగ్గించాలని గవర్నమెంట్ కొన్ని రిఫార్మ్స్ని ప్రతిపాదించింది. సో అదే టైంలో కరోనా రావడం, కెమికల్స్కి డిమాండ్ పెరగడం, లోకల్ కెమికల్ కంపెనీస్ అన్నీ బాగా గ్రో అవ్వడం జరిగింది. సో అట్లాంటి టైంలో కెమికల్ కంపెనీస్ కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా భారీ ఎత్తున రిటర్న్స్ వచ్చాయి. సో అప్పట్లో ఆ కంపెనీలన్నీ చాలా చిన్న సైజులోనే ఉన్నాయి. సో వాటిల్లో క్వాలిటీ కంపెనీస్, వాటిలో బాగా సర్వీస్ చేస్తున్న కంపెనీస్. సో ఇందాక చెప్పుకున్నట్టు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ కేటగిరీలో ఉన్నాయి. అంటే 2000 కోట్ల నుంచి ఒక 10,000 కోట్ల రూపాయలు, 7,000 కోట్ల రూపాయలు ఇలాంటి సైజ్ కంపెనీస్ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటున్నాం. 7,000 నుంచి 7,500 నుంచి పైకి వెళ్ళిన, అంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. సో ఆ టైంలో కెమికల్ కంపెనీస్ అన్ని మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఉండటం, అవన్నీ కూడా ఇప్పుడు పెద్ద కంపెనీస్గా అవతరించాయి. అంటే పెద్దగా పెరిగినాయి, బాగా ఇన్వెస్టర్స్కి డబ్బులు రిటర్న్ రావడం జరిగింది. సో మనం మార్కెట్లో వాచ్ చేసేటప్పుడు ఏ సెక్టార్లు రాబోయే రోజుల్లో పెరుగుతున్నాయి, ఏ సెక్టార్లో ఎక్కువ రిటర్న్ పొందొచ్చు అనేది
మనము అవగాహన తెచ్చుకోవాలండి. అంటే మార్కెట్ న్యూస్ చదువుతూ ఉన్నప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుంది, ఏ సెక్టార్ల మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఇలాంటివన్నీ తెలుసుకున్నప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహనతో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లాగే సైక్లికల్ సెక్టార్స్ అంటారండి. అంటే కొన్ని సెక్టార్స్ ఎలా ఉంటాయంటే ఒక సైకిల్లో తిరుగుతూ ఉంటాయి. అంటే అప్స్ డౌన్స్లో తిరుగుతూ ఉంటాయి. అంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల కావచ్చు, ఇంటర్నేషనల్గా ఆ ప్రోడక్ట్కి ఉండే వాల్యూస్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి సైక్లికల్ సెక్టార్స్గా స్టీల్ ఒకటి, తర్వాత షుగర్ ఒకటి, ఇట్లాంటి కంపెనీస్, వీటిలో ఎడిబుల్ ఆయిల్, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా సైక్లికల్గా అప్స్ డౌన్స్లో ఉంటా ఉంటాయి. సో ఒక డౌన్ ట్రెండ్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే, అవి పెద్ద కంపెనీలు అయినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ లాంటి కంపెనీ, జిందాల్ స్టీల్ లాంటి కంపెనీ, స్టీల్ కంపెనీస్ అయినప్పటికీ ఒక డౌన్ సైకిల్లో ఉన్నప్పుడు మనం పికప్ చేసుకున్నట్లయితే మొన్న ర్యాలీలో అమాంతంగా అవి భారీ ఎత్తున పెరగడం జరిగింది. అట్లాగే షుగర్ సెక్టార్లో బాగా చీప్ వాల్యుయేషన్స్ నుంచి 3 times 4 times ఆ స్టాక్స్ అన్నీ పెరగడం జరిగింది. సో మనము మన ఎత్తుగడలో ఎలా ఉండాలంటే స్టాక్ మార్కెట్లో మనము ఒక సెక్టార్లో లోయెస్ట్ పాయింట్లో బార్గెన్ ప్రైసెస్ దగ్గర కొనగలుగుతున్నామా లేదనేది ఒక ఇన్వెస్టర్గా, యాజ్ ఎ ఇన్వెస్టర్గా అదొక పాయింట్. అంటే సైక్లికల్ సెక్టార్స్ తీసుకొని, అలాగే ఎడిబుల్ ఆయిల్ సెక్టార్లో చాలా కంపెనీస్ సిక్ అయిపోయాయి గతంలో డౌన్ సైకిల్లో. కానీ మొన్న రీసెంట్ సైకిల్స్లో చూసినట్లయితే రుచి సోయా కానీ, లేకపోతే అదానీ విల్మర్ కానీ, ఇట్లాంటి ఎడిబుల్ ఆయిల్ కంపెనీస్ అన్నీ మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. సో ఈ బాటమ్ ఆఫ్ ద సైకిల్స్లో కనుక మనం స్టాక్స్ కొనగలిగినట్లయితే ఆ స్టాక్స్ భారీ ఎత్తున రిటర్న్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఒక కొత్త సెక్టార్, ఎమర్జింగ్ సెక్టార్ ఆల్రెడీ ఉంటుంది, ఆ సెక్టారు కొత్తగా రైజ్ అవుతూ ఉంటుంది. అట్లాగే ఐటీలో కూడా పలు మార్పులు మనం చూస్తూ ఉంటాం. గతంలో ట్రెడిషనల్గా సాఫ్ట్వేర్ తయారు చేసే కంపెనీలైన ఇన్ఫోసిస్, అంటే 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం దాకా భారీ ఎత్తున మనం రిటర్న్స్ చూసాం. తర్వాత స్టడీ రిటర్న్స్ ఇప్పటికీ ఇస్తున్నాయి అవి. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా ఇట్లాంటి కంపెనీస్ అన్ని. అట్లాగే వాటిల్లో కూడా చాలా కంపెనీలు, ఈ కామర్స్ కంపెనీలని చాలా కంపెనీలు వచ్చాయి. ఆ కంపెనీలన్నీ కూడా పెరగడం జరిగింది. సో సైజ్ అనేది ఒక్కొక్కసారి మనకి అది అడ్డంకిగా మారచ్చు కూడా. సైజ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా వచ్చిన ఐపీఓలన్నీ చాలా నష్టపోవడం జరిగింది. ఎల్ఐసి ఐపీఓ కావచ్చు, లేకపోతే జొమాటో ఐపీఓ కావచ్చు, పేటీఎం ఐపీఓ కావచ్చు, ఇవన్నీ కంపెనీస్ రావడమే పెద్ద కంపెనీలుగా అవతరించి వచ్చాయి. అవన్నీ కూడా మార్కెట్లో ప్రైసెస్ నిలబెట్టుకోలేకపోయాయి. సో మనము పెద్ద కంపెనీ అయి ఉండి మార్కెట్ లీడర్ అయి ఉన్నా కానీ షేర్ ప్రైస్లో దాని పర్ఫార్మెన్స్ వేరే విధంగా ఉంటుంది. సో ఆ తేడాన్ని గుర్తించాలి. ఆ తేడాన్ని గుర్తించాలంటే కొంత అనాలిసిస్ చేయటం, కొంతమంది అంటే స్టాక్ మార్కెట్ ప్రొఫెషనల్స్తో డీల్ చేయటం, వాళ్ళతో మాట్లాడటం, తద్వారా నేర్చుకొని ఏ స్టాక్స్లో పెట్టాలి. అది లీటర్ అయినంత మాత్రం పెరగడానికి లేదు. ఇప్పుడు పేటీఎం లీడర్ ఆ సెగ్మెంట్లో అయినా కానీ ఆ స్టాకు 50% కంటే ఎక్కువ నష్టపోవడం జరిగింది. జొమాటో ఆ సెక్టార్లో లీటర్, డెలివరీ సిస్టంలో ఆయన ఫుడ్ డెలివరీ సిస్టమ్ లీటర్ అయినప్పటికీ అది డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది పబ్లిక్. ఎల్ఐసి కూడా లీటరే ఇన్సూరెన్స్ కంపెనీస్లో, కానీ డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది పబ్లిక్. కాబట్టి లీడర్ అయినంత మాత్రాన సరిపోదు, లీడర్ అయినంత మాత్రాన సరిపోదు. మంచి ఆదాయం వచ్చే చిన్న కంపెనీ అయినా భారీ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటిది గుర్తించి మీరు కనుక చేసినట్లయితే, మీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.